ప్రెగ్నెన్సీ కిట్ లోపల ఏమేమి వచ్చాయో చూద్దాం రండి. ఒక డ్రాపర్, ఒక కిట్, యూరిన్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక బాక్స్. అండి అందరికీ నేను మీ భార్గవి. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఏ టైంలో టెస్ట్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ముందు వీడియోలో ప్రెగ్నెన్సీ లక్షణాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ లక్షణాలు మీలో ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అనేది మెడికల్ షాప్లలో 100 రూపీస్లో దొరుకుతుందండి. నేను ఈ కిట్ యూజ్ చేశాను, నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చాయి. మనకు పీరియడ్స్ మిస్ అయిన తర్వాత వారం రోజులలో ఏ రోజైనా టెస్ట్ చేసుకోవడం మంచిది. అలాగే ఉదయం లేవగానే వెళ్ళే మొదటి యూరిన్తో టెస్ట్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తాయి. టెస్ట్ కిట్ లోపల ఏమేమి వచ్చాయో తెలుసుకుందాం రండి. ఒక కిట్, ఒక డ్రాపర్, యూరిన్ కలెక్ట్ చేసుకొని ఇది ఇచ్చారండి. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళే మొదటి యూరిన్ని ఇందులో తీసుకొని ఈ డ్రాపర్తో 3 డ్రాప్స్ తీసుకొని ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలి. మన కిట్ లోపల సి మరియు టీ లైన్లు ఉంటాయి. మనం టెస్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ సి లైన్ మాత్రమే వచ్చినట్లయితే అది ప్రెగ్నెన్సీ నెగిటివ్ అండి. అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నట్లు. అదే ఒకవేళ టీ లైన్ మరియు సి లైన్ కనిపించాయంటే అది ప్రెగ్నెన్సీ పాజిటివ్. ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఒకవేళ మనం టెస్ట్ చేసుకున్నప్పుడు టీ మరియు సి లైన్ కనిపించినట్లయితే అది మనకు టెస్ట్ ఫెయిల్ అయినట్టే. మళ్ళీ ఇంకో కిట్తో టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. టెస్ట్ చేసుకున్నప్పుడు సి లైన్ థిక్గా వచ్చి టీ లైన్ లైట్గా వచ్చినట్లయితే అది ఎర్లీ ప్రెగ్నెన్సీ అండి. ఒక 3 డేస్ తర్వాత ఆగి టెస్ట్ చేసుకోవడం వల్ల మనకు 100% రిజల్ట్ వస్తుంది. నేను ముందు వీడియోలో చెప్పినట్లుగా ప్రెగ్నెన్సీ లక్షణాలు ఉండి మన కిట్లో టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ ఆర్ నెగిటివ్ వచ్చిన డాక్టర్ని కలవడం చాలా మంచిది. ఎందుకంటే మనకు హెల్తీ ప్రెగ్నెన్సీ ఉందో లేదో చూసి వాళ్ళు మనకు ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో ఫామ్ అయినట్టయితే చాలా ప్రాబ్లం అవుతుందండి. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఎట్లాంటి టెస్టులు చేస్తారో, ఎట్లాంటి స్కానింగ్ చేస్తారో ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.